వెల్కమ్ టు మై ఛానల్ శ్రీషా నాగా. చూస్తున్నారు కదా, పిజ్జా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. కాకపోతే ఈ వీడియో లాస్ట్ వీకెండ్ అండి, నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ల్యూక్వామ్ వాటర్లో ఈస్ట్ నానబెట్టింది శ్రియా. అండ్ ఆ తర్వాత ఈస్ట్ అంతా కూడా ఫర్మెంట్ అయ్యేలోపు వెజిటబుల్ చాపింగ్కి వెళ్ళిందనమాట. సో ఫస్ట్ టు స్టార్ట్ విత్ క్యాప్సికమ్తో మొదలెట్టింది. అండ్ శ్రియా నా మేనకోడలండి, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి. దానికి బేకింగ్ అన్నా కానీ ఇలాంటి స్నాక్స్ చేయడం అన్నా కానీ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. అండ్ చాపింగ్ కూడా చూస్తున్నారు కదా, ఎంత ఫైన్గా ప్రొఫెషనల్గా చేస్తుంది అనమాట చాలా. ఇంకా మా ఇంట్లో నైఫ్ సరిగ్గా షార్ప్గా లేదు, కొంచెం గొడవ పెట్టింది. సో అప్పుడప్పుడు ఇలాగా మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఇలా ఏవోటి చేసుకుంటూ ఉంటాము, కుక్ ఆఫ్ ఛాలెంజెస్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఈయనకి శ్రియాకి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి స్పెషల్ స్నాక్స్ ఏమైనా చేయాలని. ఈ లోపల ఫర్మెంట్ అయిపోయిందండి ఈస్ట్ అంతా కూడా. సో చాపింగ్ పక్కకు పెట్టి మైదా కలుపుకోవడానికి వచ్చేసాం అనమాట. డైరెక్ట్గా కౌంటర్ అంతా కూడా నీట్గా చేసేసి డైరెక్ట్ ప్లాట్ఫామ్ మీదనే కలిపేసుకున్నాము. అఫ్కోర్స్ అంతా జంక్ డే అనుకోండి ఆ రోజు, ఇంకా ఓన్లీ ఆన్ మైదా అనమాట. స్నాక్స్ కదా, కానీ పర్వాలేదు, వన్స్ ఇన్ అ వైల్ చేసుకోవచ్చు. ఫైనల్గా వీడియో అంతా చూసిన తర్వాత ఇది హిట్టా ఫ్లాపా అన్నది మీరే డిసైడ్ చేయాలి. మరి ఈస్ట్ బాగా ఫర్మెంట్ అయింది కదా, ఈయన ఈస్ట్ అంతా వేసి కలిపేస్తున్నారు. వాళ్ళిద్దరూ మంచి టీం అండి, ఈయన ఉన్ను శ్రియా. చాలా వాళ్ళిద్దరికి పేషెన్స్ ఎక్కువ, ప్రెసిషన్గా చెయ్యాలి అనుకుంటారు కొద్దిగా, అందుకని వాళ్ళిద్దరు మంచి టీం అనమాట. మధ్యలో ప్రణవ్ హెల్ప్ చేస్తుంటాడు. క్లీనింగ్ డిపార్ట్మెంట్ అంతా ప్రణవ్ చూసుకున్నాడు, ఎప్పటికప్పుడు క్లీనింగ్ అంతా కూడా. నేను చాలా కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను అనమాట, నేను వేరే పని చేసుకుంటున్నాను. సో అందుకని నేను లేట్గా జాయిన్ అయ్యాను కొద్దిగా. అదంతా కూడా ఈస్ట్ అంతా కూడా బాగా కలిపేసి ఫస్ట్ అంతా పిండి అంతా పట్టేటట్టు చేసుకుని అప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలిపారనమాట. ఈ పిండి నీడింగ్లోనే అసలు ట్రిక్ ఉందండి. అయితే సేమ్ పిండి పిజ్జాకి వాడాము, పిజ్జా బేస్కి వాడాము, అండ్ అలాగే డోనట్స్ కూడా చేసాము. సో ప్లీజ్ డోంట్ మిస్, చాలా బాగా కుదిరాయి డోనట్స్ కూడా. ఈ పిండి కలపడంలోనే, ఈ నీడింగ్లోనే దాన్ని ఇలా స్ప్రెడ్ చేయడం, అలా నొక్కడం, దాంతోటే ఆ ఫ్లఫీనెస్ వస్తుందండి. ఇదే ట్రిక్ అనమాట మెయిన్గా. ఒకసారి నా బర్త్డేకి శ్రియా చేసింది డోనట్స్, చాలా బాగా కుదిరాయి. సో అందుకని మళ్ళీ దాన్ని కొంచెం పిండి మిగిలింది కదా చేసుకుందామంటే, సో హాఫ్ పిజ్జా హాఫ్ డోనట్స్ చేసుకున్నాము. బాగా నీట్ చేయాలన్నమాట. ఇంకా అందరం కలిసి అఫ్కోర్స్ హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకునే వచ్చాం అనుకోండి, కానీ నలుగురు చేతులు పడ్డాయండి. పిండి చితగ్గొట్టి ఆ గట్టు మీద వేసి కొట్టి, ఎవరి మీద కోపం ఉన్నా కానీ ఆ పిండి మీద చూపెట్టి మొత్తానికి దాన్ని ఎలాగైతేనే ప్రాపర్గా బాగా నీట్ చేసాము. సో ఇట్స్ ఫన్ టైం అండి, పిల్లలతో కాసేపు ఇలా కుకింగ్ చేసుకుంటే. వీకెండ్ అయినా కనీసం మనకి కూడా వాళ్ళకి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, చిన్న నావిగేషన్ ఉన్నట్టు ఉంటుంది, వాళ్ళకి వంట వచ్చినట్టు ఉంటుంది, ఏదో ఒక స్నాక్ చేసుకుని తిన్నట్టు ఉంటుంది. ఒక బౌల్లో నెయ్యి వేసుకుని ఆ పిండి కలిపిన దాన్ని అంతా కూడా పెట్టి స్ప్రెడ్ చేసి మూత పెట్టేసాం అనమాట. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, నొక్కి చూస్తే అంత సాఫ్ట్గా రావాలి. ఇదంతా మనకి అవ్వడానికి టైం ఉంది కాబట్టి ఈ లోపల వెజిటబుల్ చాపింగ్కి వెళ్ళిపోయింది మళ్ళీ శ్రియా. సో మిగిలిన క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్, అలాగే బేబీ కార్న్ ఇవన్నీ కట్ చేసిందనమాట, చాప్ చేసింది ఫైన్గా. అండ్ గ్రీన్ చిల్లీస్ని ఏం చేశారంటే ఈయన రౌండ్గా కట్ చేసి పెట్టారు పక్కన. వాటిని అన్నింటినీ ఒక స్క్యూర్ స్టిక్ పెట్టి దాన్ని బార్బెక్యూ చేస్తారట, ఎందుకంటే దానికి ఎలపినో లాంటి ఫీలింగ్ ఇస్తారట, టచ్ ఇస్తారట. కాబట్టి వాటిని అన్నింటినీ ఒక స్క్యూర్కి పెట్టి వాటిని డైరెక్ట్గా స్టవ్ ఫ్లేమ్ మీద రోస్ట్ చేశారు. యాక్చువల్గా ఫ్లేవర్ బాగా వచ్చిందండి, బాగుంది. అండ్ ఇంకా తర్వాత ఈ సాలడ్ అంతా కూడా కట్ చేసిన వెజ్జీస్ అన్నీ కూడా ఒక బౌల్లో వేసుకుని దాంట్లో కొద్దిగా ఆరిగానో, సీజనింగ్, పెప్పర్, సాల్ట్, బ్లాక్ సాల్ట్ అన్నీ వేసి, పింక్ సాల్ట్ అన్నీ వేసి చేసాం. తర్వాత చీజ్ గ్రేటింగ్ అనమాట. మోజరెల్లా చీజ్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని ఈయన మోజరెల్లా చీజ్ తీసుకొచ్చారు. అదంతా కూడా గ్రేట్ చేసేసింది శ్రియాను ప్రణవ్ కలిసి గ్రేట్ చేసేసారనమాట. తర్వాత ఈ లోపల పిండి రెస్ట్ అయిపోయిందండి, ఫ్లఫీగా ఉబ్బిపోయింది అంతా. ఈస్ట్ వేసాం కదా, మరి ఇంకా నలుగురం పడ్డాం దాని మీద. మళ్ళీ దాన్ని తీసి చితగ్గొట్టి సాగదీసి దాన్ని ట్విస్ట్ చేసి దాన్ని ఇంకా అసలు మామూలుగా కాదు. ఇలా చేస్తేనే ప్రాసెస్ యాక్చువల్గా మనకి ఫ్లఫీగా వస్తుంది అనమాట. కింద బేస్ అన్నది ఏరేషన్ బాగా వెళ్తుంది లోపలికి, ఏరేషన్ అవుతుంది అనమాట.
పోర్స్ అన్నీ కూడా బాగా ఓపెన్ అయ్యి ఫ్లఫీగా వస్తుంది. తర్వాత దాన్ని నైఫ్తో కట్ చేసింది శ్రియ. దాన్ని 2 హాఫ్స్ చేసాము. తర్వాత మరి మనకి కన్వెన్షనల్ అవెన్ లేదు కాబట్టి స్టవ్ మీద చేసుకోవాలి కదా, అందుకని దానికి మన స్టవ్ మీద అవెన్ని రెడీ చేసుకున్నాం అనమాట. మూకుడు పెట్టేశారు ఈయన, దాంట్లో రాళ్ళుప్పు వేశారు. రాళ్ళుప్పు వేసి ఒక చిన్న బౌల్ లాంటిది పెట్టారనమాట, స్టీల్ బౌల్ లాంటిది. కాకపోతే నన్ను అడిగితే ఈ మెథడ్ కంటే కూడా ఇంకొక మెథడ్ బెటర్ అండి, నేను చెప్తాను ఇంకో మెథడ్ ఏంటో కూడా. సో ఇలాగా బౌల్ పెట్టేసి ఆ బౌల్ మీద ఇంకొక ప్లేట్ పెట్టి దానిపైన పిజ్జా పెట్టామన్నమాట. డైరెక్ట్గా ఇంకా ప్లేట్ మీద పిజ్జా చేసేసి అరేంజ్ చేసి పెట్టాము. దానిపైన మూత పెట్టేసుకున్నాం ఫస్ట్ అయితే, ఎందుకంటే ప్రీ హీట్ అవ్వాలి కదా మరి మన స్టవ్ అవెన్, అందుకని. ఈ లోపల పిజ్జా స్ప్రెడింగ్ స్టార్ట్ చేసింది శ్రియ. సో మొత్తం డస్టింగ్ చేసుకుంది ఫస్ట్ ఫ్లవర్ తోటి, మైదాతోటి డస్టింగ్ చేసేసుకుని స్ప్రెడ్ చేసింది అనమాట చేతితోటి. ప్రాపర్ ప్రో మా శ్రియ అసలు, చూసారా? మీరందరూ కనుక ఈ వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా దానికి ఒక లైక్ వేసుకోవాలండి, మీరు ఒక కమెంట్ వేసుకోవాలి. పాపం షీఈస్ వెరీ ఆస్పైరింగ్ టువర్డ్స్ కుకింగ్. దాని ఆస్పిరేషన్స్ అన్నీ కూడా ట్రూ అవ్వాలి, మంచి బేకర్ అవ్వాలి అని నేనైతే దాన్ని హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ శ్రియ. తర్వాత ఇదంతా కూడా నీడ్ చేసేసి చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకుని ప్లేట్లో దాన్ని ఫోర్క్ తోటి మొత్తం పోక్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే లోపలికి ఎయిర్ వెళ్ళాలి, నీట్గా కుక్ అవ్వాలి కాబట్టి. ఇంక ఇక్కడి నుంచి మాకు చేతికి వచ్చిన సాసెస్ అన్నీ వేసేసాం దీని మీద. ఫస్ట్ అయితే పిజ్జా సాస్ వేసాము, దాని తర్వాత మ్యాగీ వాళ్ళ చిల్లీ అండ్ టొమాటో కెచప్ ఒకటి ఇచ్చారు నూడిల్స్తో పాటు అనమాట, అది వేసేసాము. తర్వాత కొంచెం టొమాటో కెచప్ వేసాము, దానిపైన చీజ్ వేసాము, ఇంకా వెజ్జీస్ అని మా ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ చేసేసాము, అండ్ మళ్ళీ చీజ్ వేసాము. కొంచెం అల్లరి పోర్షన్ అంతా ఇక్కడ జరిగిందనమాట. ఎంత అల్లరి చేయాలో నలుగురము అల్లరి చేసాము ఇక్కడ. సో దిస్ ఇస్ ఫన్ టైం, ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాము. అంతా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ చీజ్ వేసేసి, ఎందుకంటే ఇంకా చీజ్ ఉన్న తర్వాత మేము ఎలాగో చీజ్ తినాం మళ్ళీ అనమాట ఎక్కువ. సరేలే అవ్వగొట్టేస్తే అయిపోతుంది కదా. అండ్ పిల్లలకు కూడా చీజీ పిజ్జా అంటే చాలా ఇష్టము, చీజ్ బర్స్ట్ పిజ్జా అనమాట ఇంకా అది. సో అదంతా చేసేసి మొత్తానికి 2 తయారు చేసామండి. ఒకటైతే ఇలాగ స్టవ్ మీద మూకుడు పెట్టి ఏదైతే పెట్టామో దాని మీద పెట్టేసామన్నమాట. దాని మీద పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టి మూత పెట్టాము. కాకపోతే నా ప్లేటు పాడైంది, పైన మూత పాడైంది అనుకోండి, అది వేరే విషయము. అండ్ ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పెనం కాలేసామండి, అల్యూమినియం పెనం. ఫస్ట్ ఈ పిజ్జా బేస్ని అంతా కూడా డైరెక్ట్గా దాంట్లో పెట్టేసాము. పెట్టేసిన తర్వాత దాన్ని కొంచెం స్లైట్గా రోస్ట్ అయిన తర్వాత కింద బేస్ పైన ఇంకొక స్టాండ్ వేసి ఆ స్టాండ్ మీద ఈ పిజ్జా పెట్టి మూత పెట్టాము. అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఇది బెస్ట్ ఆప్షన్ అండి. దీని దగ్గర ఏం పాడవలేదు, మాకు యూటెన్సిల్స్ ఏం పాడవలేదు. ఇలా ఉప్పు వేసి మూత పెడితే మాత్రం కొద్దిగా పాడేయాయి. అండ్ ఈ లోపల మళ్ళీ మిగిలిన డో ఉంది కదా, దాన్ని అంతా కూడా రౌండ్గా చేసేసి డోనట్స్ కట్ చేసాము నేను శ్రియ కలిసి. అండ్ నేను ఫ్రైయింగ్ చేశాను, కొంచెం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలన్నమాట. ఇవి బాగా ఉబ్బాయి, చాలా బాగున్నాయి. కొంచెం పేషెన్స్ కావాలి ఇవి వేయించడానికి కూడా. సో ఇవి వేయించేసి తర్వాత ఏం చేసామంటే షుగర్ పౌడర్ చేసాము. షుగర్ పౌడర్లో కొంచెం సినమన్ పౌడర్ కలిపింది శ్రియ. దాన్ని అంతా కూడా ఇలా కోట్ చేసేసింది అనమాట వేడి వేడి డోనట్స్ పైన. సో షుగర్ గ్లేజ్డ్ డోనట్స్ రెడీ అయిపోయాయి. అండ్ దే వాజ్ సో యమ్మీ. థ్యాంక్ యూ శ్రియ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీస్ 2 recipes. So we thoroughly enjoyed, all 4 of us, we enjoyed thoroughly. We missed Aditya in this process. వాడు కూడా ఉండుంటే బాగుండేది, కానీ వాడు కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాడు. అండ్ డోనట్స్ రెడీ అయిపోయాయి. అండ్ ఈ లోపల పిజ్జా రెడీ అయిపోయింది. వేడిది తీసి ఫస్ట్ అయితే ప్లేట్లోకి పెట్టేశారు. ఇంకా దాన్ని కట్ చేసామన్నమాట. 2 బాగా వచ్చాయండి నిజంగానే. కాకపోతే 3 hours ఆఫ్ ఎఫర్ట్ అండి. జస్ట్ ఇమాజిన్ 3 hours of effort for these 2 tiny pizzas. But of course we had a quality time with the family and we thoroughly enjoyed the process of making, though we were tired. కానీ ఈ 2 రెసిపీస్ కూడా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే ఇవంతా అయిన తర్వాత ఏం డిసైడ్ అయ్యామంటే, ఇంత పిజ్జా చేసుకుని ఇంత పెనంలో పెట్టుకుని లేకపోతే మూకుడులో పెట్టుకుని ఇవన్నీ చేసుకునే బదులు, అండ్ కన్వెన్షనల్ ఓవెన్ అయినా కానీ ఇవన్నీ చేసుకునే బదులు హ్యాపీగా బ్రెడ్ పిజ్జా చేసుకుంటే బెస్ట్ అని డిసైడ్ అయ్యాం అనమాట. సో అందరికీ అయితే తల ఒక్కొక్క స్లైస్ వచ్చింది. ఇది చిన్న స్లైస్ ఒకటి, పెద్ద స్లైస్ ఒకటి. సో మేమే తినేసాము, ఆదిత్య కూడా పంపించలేదు.
సారీ రా అది, నెక్స్ట్ టైం విల్ డెఫినెట్లీ సెండ్ యూ దిస్. టేస్ట్ కూడా పంపలేదన్నమాట, ఎందుకంటే వెళ్ళే ఓపిక లేదు మాకు, అందరం తుక్కు అయిపోయాం నలుగురం కూడా, అందుకని. చూసారా, చీజ్ బర్స్ట్ పిజ్జా రెడీ. చాలా యమ్మీ యమ్మీగా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇంత కష్టపడి చేసుకున్న తర్వాత, తుక్కు అయిన తర్వాత, మన చేతులతో చేసుకున్న తర్వాత డెలీషియస్గా ఉండదా చెప్పండి? డెఫినెట్గా ఉంటుంది కదా. అంతే, మా పిజ్జా కూడా అలాగే డెలీషియస్గా వచ్చింది. సో న్యూ ఇయర్కి ముందే మేము ఇలా న్యూ ఇయర్ పార్టీ చేసేసుకున్నాము. సో దిస్ ఈజ్ అ క్లోజర్ లుక్. దానికి మళ్ళీ మాకు అంతకుముందు తెప్పించుకున్న టాపింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ దాచిపెట్టుకుంటాం కదా, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసుకుని మయోనీస్ అండ్ టొమాటో కెచప్తో తినేసాము. అండ్ ఆ తర్వాత ఏం చేశారంటే బ్రెడ్ తీసుకుని దాని మీద మళ్ళీ స్ప్రెడ్ అన్ని వేసి చీజ్ బర్స్ట్ పిజ్జా కింద జస్ట్ మైక్రోవేవ్ చేశారండి. శ్రియా జస్ట్ ఒక 4 minutes మైక్రోవేవ్ చేసింది. ఇది సూపర్గా ఉంది అసలు. మామూలు పిజ్జా కంటే ఈ పిజ్జా యమ్మీగా ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఓకేనా? ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా పిల్లల ఎఫర్ట్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ ఎంకరేజ్. సో కీప్ స్మైలింగ్ విత్ సిరి అండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం మరి. ఉంటాను. బాయ్ బాయ్.